హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకడం. నేను మీ ప్రసాద్. మాజీ మంత్రి విడుదల రజని సిఐపై కేకల వెనక భయం ఉందా? విషయం ఏంటి అంటే, విడుదల రజని గారు ఇటీవల వార్తా కథనాల్లో తరచూ వస్తూ ఉన్నారు. సో ఇంతకీ సరే, రెగ్యులర్గా వచ్చే వార్తా కథనాల కంటే ఇవి కొంచెం విభిన్నంగా ఉంది. నిన్నగా మొన్న శనివారం జరిగిన ఘటన. ఇంతకీ ఏం జరిగింది ఏంటి అని అంటే, ఏదైతే విడుదల రజని గారు తన యొక్క కారులో వెళతా ఉన్నారు, పోలీసులు అడ్డగించారు. ఎందుకు అడ్డగించారు అంటే, ఓ వ్యక్తిని అదుపులో తీసుకుని ఆ నిందితుడు అనే వ్యక్తి మరి విడుదల రజని గారు కారులో ఉన్నాడు. సో ఆ కారులో ఉంటే అతను తీసుకోవాలంటే, మరి నిందితుడు అన్నప్పుడు ఖచ్చితంగా అది ఎవరి కారు అయినా సరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వెళతారు. అయితే విడుదల రజని గారు చాలా విభిన్నంగా రియాక్ట్ అయ్యారు. అక్కడ ఆ సిఐ పేరు సుబ్బరాయుడు ఉంది, సంథింగ్ సబ్జెక్ట్ కరెక్షన్. అయితే సిఏ గారు ఇదే అరుపులు, ఇది తప్ప ఇంకోటి లేదు. ఒకసారి మీరే వినండి. ఎందుకు అరవాల్సిన అవసరం ఏంటి? అసలు ముందు అడ్డగించడానికి కారణం ఏంటి? ఉండు అని చెప్పేసి ఆయన కొంచెం డోర్ని లాగే క్రమంలో కొంచెం ఆవిడ పక్కకి జరగవలసి వచ్చింది. సరే, బలవంతాన్ని పుష్ చేసినట్లుగా అనుకోవాలి. అంటే ఆవిడ డైరెక్ట్గా టచ్ చేయకుండా డోర్ ద్వారా తోసినట్టుగా అనుకోవాలి. సో ఇంతకీ ఎవరు లోపల ఉన్నది అంటే, విడుదల రజని గారి ప్రధాన అనుచరుడు అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి అటత్రం. సో అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ఇంతకీ దానికి గల కారణం ఏంటి? సో ఏదైతే కొంతమంది ఓ వ్యక్తి దగ్గర అతను మున్నంగి రత్నారెడ్డి ఎవరు, అతని దగ్గర కోడిగుడ్ల కాంట్రాక్ట్ ఏదో ఇప్పిస్తానని చెప్పేసి 28 లక్షల రూపాయలు వసూలు చేశాడు అతని దగ్గర. సో కాంట్రాక్ట్ ఇవ్వలేదు, ఆ 28 లక్షల రూపాయలు ఇవ్వలేదట. సో దాని గురించి అతను చిలకలూరుపేట పిఎస్లో కేసు నమోదు చేశాడు. నమోదు చేస్తే అందుకని అతను అదుపులో తీసుకోవడానికి పోలీసులు వెళ్ళారు. ఇందులో ఎక్కడైనా తప్పు ఉందా? ఆ నిందితుడిది ఈవిడి కారులో ఎందుకు తిప్పుకుంటున్నారు? ఒకటి, అతనికి ఈవిడికి మధ్య ఉన్న మరి ఆ యొక్క అభిమానమో లేకపోతే ఏది అనుచరుడు కాబట్టి ఉన్నాడు అనుకోవచ్చు. లేదా ఇతను సేవ్ చేయాలనే ఉద్దేశంతోనే, ఆ ఇంటెన్షన్తోనే అతనికి ఆ కారులో పెట్టుకున్నారా? సో ఎవరి కారులో పెట్టుకున్నా అతడిపైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పోలీసులు వస్తారు, అరెస్ట్ చేస్తారు. దానికి ఈవిడ మామూలుగా కాదు, అసలు సిఏ గారు అని చెప్పేసి గట్టి అరిచారు. తీరా కట్ చేస్తే ఇక ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో అలా చేశారు, ఇలా చేశారు, ఒక మహిళనని చూడకుండా చేశారు అని చెప్పేసి అంటారు. ఇక్కడ అసలు పాయింట్ ఏమిటి మహిళ అంటే, ఇప్పుడు ఒక కేసుకు సంబంధించిన దాంట్లో ఒక నిందితుడిని అదుపులోకి తీసుకునే సమయంలో ఈవిడ అక్కడ అరుపులు కేకలు చేస్తే ఆవిడని కాదని అతన్ని అరెస్ట్ చేయటం ఇక్కడ మహిళగా నాకు ఇది లేదా మాజీ మంత్రిని అని చెప్పేసి అంటున్నారు. మాజీ మంత్రి అయినా మహిళ అయినా ఎవరైనా తప్పు చేసినప్పుడు తప్పే, ఆ తప్పును అడ్డుకుంటే లేదా పోలీసు విధులకు భంగం కలిగిస్తే ఎవరైనా సరే ఉపేక్షించరు. ఇది కామన్, తెలుసు కదా. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కొన్ని హక్కులు ఉంటాయి. కానీ ఇక్కడ పోలీసులు విధులకి ఆటంకం కలిగిస్తే ఎవరు ఒప్పుకుంటారండి? ఎంత మాజీ మంత్రి అయితే మాత్రం. అంటే అక్కడ నిందితుడిని నేను కాపాడుతాను, లేకపోతే అతను అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి ఇవిడ అడ్డుపడితే చేయకుండా ఉండాలా? మరి ఇంకటప్పుడు కేసులు ఎప్పుడు తేలుతాయిక? ఒకటి, మాజీ మంత్రి లేకపోతే బీసీలు, కులంకారులు, మహిళలు ఇట్లాంటివి వాడకూడదు. ఎందుకు? నేరం గురించి వచ్చినప్పుడు నేరస్తుడిగానే పరిగణిస్తారు. ఇక్కడ మహిళలకైతే ఒక నేరం, లేకపోతే పురుషులకైతే నేరం చేయకూడదు, చేస్తే అరెస్ట్ చేస్తారు, మహిళలను అయితే అరెస్ట్ చేయరు అనేది ఏమి ఉండదు కదా. ఇందులో ఏమైనా రిజర్వేషన్లు ఉంటాయా నేరం చేసేదానికి? సో మహిళలు అని అనకూడదు. మరి మనం ఎవరినైనా బెదిరింపు చర్యలకు పాల్పడినప్పుడు, అవినీతికి పాల్పడినప్పుడు మరి మహిళలను గుర్తుకు రాలేదే, నాకు 5 కోట్లు కావాలి అని ఆ బాలాజీ స్టోన్ క్రషర్ దగ్గర డిమాండ్ చేసినప్పుడు ఒక మహిళా మంత్రిని నేను డిమాండ్ చేయటం ఏంటి, నేను అడగడం ఏంటి డబ్బులు అని చెప్పేసి ఉండాలిగా. మరి అక్కడ డబ్బులకి, అవినీతి చేయడానికి మహిళలకి దేనికి ఏం సంబంధం ఉండదు. కానీ ఇక్కడ పోలీసు విధులకి లేకపోతే నిందితులను అదుపులోకి తీసుకునేటప్పుడు మాత్రం ఇక ఏమైనా వచ్చేస్తుందంటే, మహిళలు, బీసీలు లేదా కులంలో ఇంకోటో ఇవన్నీ తెరపైకి తీసుకొస్తూ ఉంటారనమాట. సో దానివల్ల ఏమవుతుంది? మీ పరువే పోతుంది. ఇది ఒక ఎత్తు. తర్వాత
విడుదల రజనీ గారికి సంఘీభావంగా మరో మాజీ మంత్రి పేరు నాని గారు వచ్చారండి. సరే తప్పేమి కాదు, ఇక్కడ మామూలుగా అరెస్ట్ చేసిన వాడి కోసం వస్తారు కానీ విడుదల రజనీ గారి కోసం వచ్చేసారు. వచ్చారు వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళిద్దరు మాజీ మంత్రులు, అది వేరే విషయం. వచ్చిన తర్వాత ఈయన మాట్లాడే కొంత ఆశ్చర్యకరంగా ఉంది. ఒక మహిళ పైన ఇలా చేస్తారా, ఒక మహిళను అలా చేస్తారా అని చెప్పేసి అంటున్నారు. ఇదే మాజీ మంత్రి పేరు నాని గారి సతీమణి గురిని ఆవిడికి సంబంధించి అసలు ఆవిడని టచ్ చేయొద్దు అని చంద్రబాబు నాయుడు గారు కదా చెప్పింది. మరి అప్పుడు ఏం చెప్పారు? ఏ మాటకి ఆ మాట అని చెప్పేసి అప్పుడు సమర్థించారుగా. మరలా ఇప్పుడు ఈ పైన ఈ విధంగా మాట్లాడతాం ఏంటి? అసలు అయినా ప్రభుత్వంలో అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు, మహిళలను అలా చేస్తారా, ఇలా చేస్తారా, మహిళలపైన ఇదేనా ప్రవర్తించే విధానం అని చెప్పేసి అన్నారు. మరి ఒక వృద్ధ మహిళ రంగనాయకమ్మ గారు ఆవిడ ఏం చేశారండి? ఆవిడ ఎన్ని ఇబ్బందులు పెట్టారు? మరి అప్పుడు గుర్తు రాలేదా మహిళలపైన ఏ విధంగా వ్యవహరించాలి అనేది? ఈయన మరి మాజీ మంత్రి అప్పుడు మంత్రిగా ఉన్నారు కదా. సరే మంత్రిగా ఉన్నారు, ఆ తర్వాత క్యాబినెట్లో బహుశా నాకు తెలిసి మంత్రిగానే ఉన్నారు అనుకుంటా పేరు నాని గారు ఆ సమయంలో రంగనాయకమ్మ గారు అరెస్ట్ చేసినప్పుడు. మరి ఎంతోమంది మహిళలను ఎన్ని అసభ్యకరమైన పదజాలాలు మాట్లాడారు. అంతెందుకు వైసీపీ సోషల్ మీడియాలోనే వైఎస్ షర్మిల గారి గురించి ఏదో ఎన్ని రకాలుగా మాట్లాడారు. అది మహిళలు కదా. మరి అప్పుడు ఆ విషయాన్ని సోషల్ మీడియాలో మాట్లాడుతున్నప్పుడు మరి దాన్ని ఎక్కడ ఖండించలేదే. అది వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో మహిళల గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి అసలు ఉన్నదా? ఎందుకంటే పదే పవన్ కళ్యాణ్ గారి భార్యలను ఉద్దేశించి కూడా పెళ్ళాలని, కార్లని, జాకీలని మాట్లాడింది ఎవరు? స్వయాన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కదా. మరి మహిళల గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? ఇవాళ ఈ విషయం గురించి మరి విడుదల రజనీ గారు మరి ఆవిడే మరి అప్పుడు ఒకలాగా మాట్లాడి ఇప్పుడేమో సైబరాబాద్ మొక్క అన్నారు. దెయ్యం అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూపించాలన్నారు. మరి ఇప్పుడే ఇది జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు మామూలుగా దేవుడు అయిపోయారు. అట్లా ఉంటుంది అనమాట వ్యవహారం. ఏ టైంలో ఎవరు దేవుడు ఎవరు దెయ్యమో, ఏ మొక్క ఎటు వంగుతుందో కూడా ఎవరికి అర్థం కావట్లా. అట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి. చివరికి ఇప్పుడు విడుదల రజనీ గారు ఈ విషయం ఏంటి అని అంటే, ఈ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు కదా. అసలుకి ఇప్పుడు అతను అదుపులో తీసుకున్న కేసు ఏంటి? అదే కోడిగుడ్లు కాంట్రాక్ట్కి సంబంధించిన వ్యవహారం. అవి కాకుండా ఇంకేమైనా బయటకు వస్తాయా అనే భయమా? ఎందుకంటే వీళ్ళపైన ఒకటి కాదు రెండు కాదు చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరి ఇటువంటి మరి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆ శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటే అసలు పోయి ఇంకా మొదలయ్యాయి, ఇంకా చాలా ఉన్నాయా? ఎందుకంటే మీరు కనుక వైసీపీ నాయకుల అరెస్టులు కొంత ప్యాటర్న్ చూస్తే ఎవరైనా సరే అరెస్ట్ కాబడుతుంది ఒక కేసులో, లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మూడు నాలుగు కేసులు యాడ్ అవుతున్నాయి. ఒకటి దాన్ని మించి ఒకటి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్ఆర్ ఆంజనేయులు తీసుకోండి, కాదంబరి జత్వాని కేసు. కానీ తర్వాత ఏమైంది? అది ఎక్కడెక్కడికో చుట్టుకొని వేరే కేసులు ఎక్కడికో వెళ్ళిపోయినాయి. చివరికి ఆ గ్రూప్ 1 ఏపీపీఎస్సీ కుంభకోణంకి వెళ్ళింది. సో ఇంక అది బాగా మెడకు చుట్టిపోయింది. వల్లభనేని వంశీది తెలుగుదేశం పార్టీ ఇది గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన కార్యాలయం పైన దాడికి పోయి సత్యవర్ధన్ అనే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ని కిడ్నాప్ చేశారు అనేది మెడకు చుట్టుకుంది. అది ఎస్సీ ఎస్టీ కేసు. సో ఇట్లా ఒక కేసులో అరెస్ట్ అయిన తర్వాత అసలు కేసు పోయి కొసర కేసు ఎంటర్ అవుతుంది. దాని తర్వాత సీక్వెన్స్లన్నీ మారిపోతూ ఉన్నాయి. సో ఇప్పుడు అదే పరిస్థితుల్లో మరి శ్రీకాంత్ రెడ్డి ఏమైనా సరే ఆ కేసులో అరెస్ట్ చేస్తే ఇంకేమైనా సరే బయట పెట్టబోతున్నాడా? బయట పెడితే ఇప్పుడేం కాబోతుంది? ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనేది 5 కోట్లు డిమాండ్ చేస్తే 2,20,00,000 రూపాయలు ఇచ్చారు అని చెప్పారు కదా వాళ్ళు. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు దాన్ని మించిన ఇంకేమైనా బయటికి రాబోతున్నాయా? అందుగురించే ఆ భయంతో విడుదల రజనీ గారు ఏమైనా సరే కేకల మీద కేకలు వేస్తూ సీఏ గారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. వీళ్ళు అధికారంలో ఉండగా ఒక సీఏ గారిని కానీ ఒక ఎస్ఐని కానీ గారు అన్న పదవన్న ఉపయోగించారా ఏంటి? ఎవడంటే ఇదే పదాలు ఎవరైనా సరే. సో ఆ పరిస్థితుల నుంచి ఇవాళ గారుకు వచ్చింది. మరి దీన్ని బట్టి ఏం చేయాలో చెప్పండి. సో ప్రక్కన మరి ఇదే విడుదల రజనీ గారు మొన్న కొంతకాలం గమనించినట్లయితే ఈవిడ యాక్టివ్ అవ్వకముందు ఫలితాలు వచ్చిన తర్వాత అంటే ప్రభుత్వం మారిన తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్నారు. ఎందుకున్నారు? సో ఈవిడ ప్రయత్నాలు చేశారట వేరే పార్టీలోకి వెళ్ళడానికి. సో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడా వర్కౌట్ అవ్వాల, ఎవరు డోర్స్ ఓపెన్ చేయలే. ఇక చివరికి చేసేదేమీ లేక సరే ఏదో ఒక పార్టీ అన్న అండగా ఉంటే బాగుంటుంది. ఇక మరలే అది ఈ విషయం మరలా బయటికి రానికుండా అప్పుడు కొంతకాలం సైలెంట్గా ఉన్నారు. ఇక తర్వాత ఎప్పుడైతే ఇక ఎవరు డోర్స్ ఓపెన్ చేయరు అని అర్థమైపోయిందో క్లియర్గా ఏం చేశారంటే ఇక మరలా మనకు తప్పదు, ఇక ఇష్టం ఉన్నా లేకపోయినా ఇదే పార్టీలో కంటిన్యూ అవ్వాలి. కాబట్టి ఇక అప్పటి నుంచి కొంత అటెంటివ్ అవ్వటం కానీ అక్కడక్కడ కనపడటం కానీ ప్రెస్ మీట్లో మాట్లాడటం కానీ చివరికి ఈ విధంగా
మరలా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ తరుణంలో ఏంటి అంటే సరే విడుదల రజనీ గారు కొంచెం హైలైట్ అయ్యారు మరలా అని చెప్పేసి అనుకోవాల్సిన పరిస్థితి. సో అందుకని అట్లా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ వీళ్ళు మామూలు పార్టీ మారకుండా ఫస్ట్ నుంచి ఒకే పార్టీలో పుట్టినోళ్ళు అయితే పోనీ నిజమేలే అనుకోవచ్చు. వీళ్ళేమో ఈవిడేమో పుట్టింది టీడీపీలో, తర్వాత అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు మీరు సూపరు అది ఇది మీ విజన్ అదిరిపోయింది అని అన్నారు. ఆ తర్వాత ఏమైంది, రివర్స్ అయింది, ఉల్టా పల్టా అట్లా అనమాట. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. చివరిగా ఉల్టా పల్టా అయిన వాళ్ళకి ఒకసారి మారితేంది 10 సార్లు మారితేంది, పార్టీ మారాలనుకున్నప్పుడు ఇక మారే తత్వాలు ఉన్నప్పుడు మారిపోతూ ఉంటారు. సో ఆ తరహాలోని ప్రయత్నాలు జరిగినాయి. అవి బెడిసి కొట్టేసరికి చివరికి ఏం చేయాలో తెలియక సరే మళ్ళీ ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్టుగా ఈ పార్టీ కన్నా మళ్ళీ దీనికి కూడా దూరం అయిపోతే అసలు ఏ పార్టీ అనదానం లేకపోతే అందరూ కాదనుకుంటారని చెప్పేసి చివరికి మళ్ళీ ఆ వైసీపీలో కొంత యాక్టివ్ అయిపోయి ఇంక అప్పటి నుంచి కొంచెం ప్రెస్ మీట్లు పెడతాం అది ఇది చేయడం జరిగింది. సో మొత్తానికి ఇప్పుడు ఆ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేయటం వల్ల ఇప్పుడు ఈవిడికి గుబులు పుట్టుకుందేమో. ఎందుకంటే మరి ఏ కేసులు ఏ విషయాలు బయటకు వస్తాయో ఏంటో మరి, ఎందుకంటే అనుచరుడు కాబట్టి ఎటువంటి విషయాలు బయటకు వచ్చినా అది కొంత ఇబ్బందికరంగానే మారబోతుంది. సో అందు గురించి ఆవిడ ఆ రకంగా కేకలు వేశారు భయంతోనని చెప్పేసి అయితే చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా విడుదల రజనీ గారు ఆవిడ అరుపులకి కేకలకి అసలు భయం ఏంటి అంటే మరి శ్రీకాంత్ రెడ్డి ఏమైనా నోరు విప్పి పోలీసు విచారణలో ఇంకా లేనిపోయినాయి ఏమైనా సరే పాత ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా బయట పెట్టేస్తే ఈవిడికి ఏమైనా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నాయా అని అనుకుంటున్నారా? ఆ అభిప్రాయాన్ని మీకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.